మస్తాన్ నేను కావాలి లోకల్. సార్ నేను వెస్టేజ్ ముందర ఒక చిన్న అంటే ఒక రకమైన కిరాణా షాప్, ఒక మీడియం సైజ్ అనమాట. కానీ 7 సంవత్సరాల కిరాణా షాప్ తప్ప 7 సంవత్సరాల కిరాణా షాప్ చాలా చిన్నదైంది. చూడండి, ఎక్కడైనా కిరాణా షాప్ పెట్టి అంటే ఎదుగుతా పోతా ఉంటుంది. కానీ నేను కిరాణా షాప్ స్టార్ట్ చేసేటప్పుడు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి అదే ఉద్దేశంతో నేను 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈ రోజుకి నాకు 5 లక్షల నష్టం తెచ్చిపెట్టింది. చూడండి, ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పలేము అనమాట. అలా ఉన్న క్రమంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో జస్ట్ 6 నెలల కిందట నాకు ఈ వెస్టేజ్ కంపెనీ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది అశోక్ సార్ అనమాట. అలా పరిచయం అయిన తర్వాత నేను కూడా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా నా షాప్ లో ప్రొడక్ట్స్ అమ్మాను, నేను 5 లక్షలు నష్టపోయా. మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ అమ్మితే ఎంత నష్టపోతానో అడిగా. సార్ ఒకటే మాట, నువ్వు అమ్మేది కాదు అమ్మించేది కాదు, నువ్వు నీ ఇంట్లో వాడుకుని నచ్చితే చెయ్యి లేకపోతే లేదన్నారు. అలా నేను ఐడి తీసుకొని నా ఇంట్లో వాడుకుంటే మొదటి నెలలో ఢిల్లీ నుంచి 50 రూపాయల అకౌంట్లో వచ్చినాయి. చూడండి, నేను 7 సంవత్సరాల నుంచి బయట ప్రొడక్ట్స్ కొంటున్నాను, 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు, నా అకౌంట్లో వేసింది లేదు. కానీ 50 రూపాయలు ఎలా వస్తుందని సార్ని అడిగా. ఇన్ని సంవత్సరాలు నువ్వు బయట డబ్బులు ఇస్తున్నావు, వస్తువులు తీసుకుంటున్నావు, కానీ నీకు అక్కడ వాళ్ళకేం సంబంధం లేదు. ఈ కంపెనీలో ఐడి తీసుకోవాలా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ వాటాదారుడు కంపెనీలో అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. వాటాదారుడు అన్న తర్వాత నాకు ఆలోచన మొదలు. ఎందుకంటే ఇక్కడ ఒక బిజినెస్కి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ఒక వ్యాపారానికి కాకుండా ఉద్యోగానికి వెళ్ళిన వాటా ఎవరు ఓన్లీ జీతం ఇస్తారు. బయట 5,000 10,000 కోసం చాలా మంది పాకులాడుతుంటారు. బయట జీతంతో జీవితం నడవదు. వెస్టేజ్ లో బోనస్ తో భవిష్యత్తు మారిపోద్ది. నేను కూడా అదే ఉద్దేశంతో నా ఫ్యామిలీ, ఎందుకంటే ఇప్పటికి నేను చాలా ఇబ్బందులు పడతాను చాలా సంవత్సరాలు. కానీ నాకు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నాకుండే కళల్ని కోరికల్ని ఒక్కసారి రెక్కలు వచ్చినట్టున్నాయి. ఎందుకంటే నాకు ఫ్యామిలీతో ఎప్పటికైనా ఫ్లైట్ వెళ్ళాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. కానీ ఆ పరిస్థితుల దగ్గర మొత్తం క్లోజ్ చేసుకొని ఉన్నా. కానీ ఈ వెస్టేజ్ లో డబ్బు ఉంది, ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది అని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అయ్యాను, 7,000 చిల్లర వచ్చింది. తర్వాత సిల్వర్ డైరెక్టర్ 28,020 రూపాయలు వచ్చింది. ఇలా నా కింద, ఎందుకంటే నేను ఒక్కటే ఫ్లైట్ వెళ్ళాలని నా ఫ్యామిలీ. కానీ ఇప్పుడు వెస్టేజ్ లో నా ఫ్యామిలీతో ఒక 10 మందిని తీసుకొని నేను ఇతర దేశాలకు 5 రోజులు కంపెనీ తరపున వెళ్ళడానికి డిసైడ్ అయ్యి వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా నా టీం తోటి నేను 5 రోజులు టూర్కి వెళ్ళబోతున్నా. ఇక్కడ బయట ఎక్కడ అవకాశం లేదు, ఓన్లీ వెస్టేజ్ లో ఉందన్నమాట. కానీ దయచేసి ఎవరైనా నా టౌన్ లైఫ్ లైనర్కి ఎవరికైనా కానీ వెస్టేజ్ లో చేరడానికి ఆధార్ కార్డు మటు అడుక్కోబాకండి. వెస్టేజ్ చాలా గొప్ప కంపెనీ, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఎందుకంటే అవకాశం వాళ్ళకి లేకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి. ఆకలి గురించి తెలిసిన వాడికి అన్నం వాల్యూ తెలుస్తుంది. నేను ఈ కంపెనీలో చరిత్రలో నిలబడడానికి వచ్చాను, కానీ చరిత్రలో కలిసిపోవడానికి అయితే రాలా. అలాగే చాలా సక్సెస్ అయ్యి నా కింద వాళ్ళు కూడా సక్సెస్ చేయాలని వచ్చాను. ఈ తక్కువ సమయానికి థ్యాంక్స్ సార్.